అఖండ ప్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ దగ్గర ఉన్నాము. చాలా బాగా ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి చూడండి. లోపల ఎక్కువ కట్అవుట్లంతా పెట్టి చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. స్టేజ్లు అంతా బాగున్నాయి. చాలా మెస్మరైజింగ్గా ఉంది. ఈ బలూన్స్ అయితే చాలా బాగున్నాయి. పారాచూట్లు మాదిరి పెట్టారు. వావ్, సూపర్. జై బాలయ్య, జై జై బాలయ్య. అందుకే జై బాలయ్య అందుకే యూత్లో అంతా ఫేమస్ అయిపోయింది. బాలయ్యకి ఈ రేంజ్ క్రేజ్ ఉందని లోపల అయితే ఎక్కువ చైర్ గీర్ అంతా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. అఖండ 2 ప్రీ రిలీజ్ చింతామణి, కర్ణాటక కోలార్, చిక్కబళ్ళాపూర్ భాగంలో పెట్టారు. చాలా బాగుంది. మాకంతా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేమంతా కర్ణాటక నుంచి ముళబాగల్లో. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ టైం బాలయ్య ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసినందుకు. 6 హీలియం పారాచూట్లు కట్టారు. చాలా ఎక్కువ రేట్ అవుతుంది. ఎంత యాక్చువల్గా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే లోపల హీలియం బలూన్ వేసి ఆకాశంలోకి గాల్లో వదిలేయాలి కదా. సో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. చాలా బాగుంది. మాకైతే హానర్గా గ్రేట్గా ఉంది. నేను నా ఫ్రెండ్ ఇద్దరు చాలా కష్టపడి అక్కడ ఇంకా వచ్చి టికెట్లు కొన్నాము. సరే కొనలేదు. సో కొనడానికి ఇంకా సినిమా కాదు కదా, ఫ్రీ టికెట్ ఇష్యూ చేస్తున్నారు. చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. ఎక్కువ జనం తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా ఇంకా ఎక్కడ చూసినా క్రౌడే. ఈవెంట్కి ఇంకా 7 గంటల వరకు 7 గంటలు ఇంకా పైకి ఉన్న దానివల్ల ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఒకరోజుకి చాలా అంగళ్ళకి అంతా ఉపాధి కల్పిస్తున్నారు. ఎక్కువ మంది అంగళ్ళు అంతా పెట్టుకున్నారు. పోలీసు వాళ్ళు ఎక్కువ అంగళ్ళు అలౌ చేయలేదు పాపం సెక్యూరిటీ వల్ల. పోలీసు వాళ్ళు అయితే చాలా మంది ఎక్కువ మందిని రిక్రూట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ రద్దీ వస్తుందని. ప్రతి కంబానికి ఒక్కొక్క కటౌట్ కట్టారు. నరసింహనాయుడు చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ ఇది. అది అక్కడ దూరంలో స్పెషల్ విఐపి ఎంట్రన్స్. ఇక్కడ ఏదో నార్మల్గా విఐపి ఎంట్రన్స్ అంట. అక్కడ ఎంఐపి ఎంట్రన్స్, కామన్ పీపుల్స్ అంతా ఎంట్రీ అవ్వడానికి. ముందర స్పెషల్ ఎంట్రన్స్ ఉంది. సుమారు ఒక 4-5 ఎకరాల్లో వేశారు స్టేజ్. చూడండి, పోలీస్ రిజర్వేషన్ 2-3 పోలీస్ రిజర్వేషన్లు పెట్టారు. ఎక్కువ మంది రద్దీ అవుతున్నారు. ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతుంది. చాలా మంచి ప్లేస్. ఎందుకు ఎక్కడ చూసినా వ్యవసాయం కనబడుతుంది. పచ్చని భూములు వాటి మధ్యలో పెడుతున్నారు. చూడండి, ఫ్యాన్స్ అంతా ఎక్కువ జై బాలయ్య అఖండ. ఈ పెద్దవాడ అంటుకుంటుంది ఎక్కువ. అన్నయ్య పాప్కార్న్ అమ్ముతున్నారు. కొండలు గుట్టలు వ్యవసాయం మధ్యలో బాలయ్య ప్రోగ్రామ్. చూడండి, అక్కడ ఫైర్ ఎక్స్టెన్షన్ ఒకటి వస్తుంది. ఫైర్ ఇంజన్ వస్తుంది. ఏదైనా ఎక్కువ ప్రాబ్లం అయితే ఆర్పడానికి అది ఇది చేయడానికి అరేంజ్మెంట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు బాగా చేశారు. థ్యాంక్ యూ ఫ్యాన్స్ అసోసియేషన్. ముళబాగల్, కోలారు, చింతామణి, చిక్కబళ్ళాపూర్, అనంతపురం, హిందూపురం, బాగేపల్లి, గౌరీబిదనూరి పక్కన ఇంకా అంతా వచ్చినారు. సో ఫైర్ ఎక్స్టెన్షన్ వస్తుంది. చూడండి, పోలీసు వారికి ముఖ్యంగా ధన్యవాదం. ఫైర్ ఎక్స్టెన్షన్లో వెంకటరెడ్డి నా ఫ్రెండే, ఒక ఆయన కనబడ్డాడు, మాట్లాడాను. చూడండి, ఇంకా ఈ వెద్దుల బండి అంతా ఈ ఊర్లో ఉంది. బాగుంది. పిల్ల పాపలతో అంతా వస్తున్నారు. బాలయ్య చూడండి. నేచర్ అంతా ఎంత బాగుందో చూడండి. నేచర్ మధ్యలో బాలయ్య అఖండ అని పెట్టారు. చాలా బాగుంది. కరెంట్ కమ్మాన్ని కట్టారు. దూరం ఇంకా విజయం చూడండి ఎంత బాగుందో. పోలీసు వారు పొడవుగా ఉన్నారు. ఎక్కడ చూసినా ఎక్కువ మంది అరేంజ్మెంట్ చేశారు. ఎక్కడ చూసినా ఏదో జాతరకు వచ్చినట్లు వస్తున్నారు జనము. దాదాపు 1,00,000 మంది మినిమం ఎస్టిమేషన్ ఉంది జనాలది. బాలయ్య అంటే ఆ రేంజ్లో ఉంటుంది. మరి ఇది మాకు చాలా గర్వ విషయం. శాండల్వుడ్ కింగ్, సూపర్ స్టార్, హ్యాట్రిక్ హీరో మా శివన్న వస్తున్నారు గెస్ట్గా. వాళ్ళకి చాలా విడిదైన అనుబంధం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ఈరోజు మళ్ళీ వస్తున్నారు వాళ్ళ ప్రోగ్రామ్కి ఆశీర్వదించడానికి. థ్యాంక్ యూ శివన్న. నేను ఎక్కువ చెప్పలేకపోతాను శివన్ గురించి అయితే. ఎంత చెప్పినా తక్కువే. జై డాక్టర్ సురేష్ కుమార్. ఇక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు అదంతా పెట్టుకుని ఏదో ఒక రోజుకి వాళ్ళకి జీర్ణాధారం చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి లొకేషన్లో సింగిల్ ఈత్మాన్ చూసి ఇలా ఎక్కువ రోజు ఉంటుంది. ఎంత బాగుంది ఈత్మాన్. ఇక్కడ ఇంకా చూడండి విజన్ ఎంత బాగుందో. ఇక్కడ ఇంకా దాదాపు ఒక 500 మీటర్ ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంది. మరి మాకు ఎక్కువ 2 టికెట్లు ఎక్కువ దొరికాయి. అన్న ఎవరో టికెట్ లేదని హిందూపురము ఏదో చెప్పారు. ఆయనకు ఒకటి వదిలాము. నాకు దొరికిన టికెట్లు ఆయనకు ఒకటి ఇచ్చేసరికి చాలా హ్యాపీ అయిపోయాడు ఆయన. జనసాగరం జాతరలో పోతున్నారు. కుటుంబాలతో సమేతం ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీలు అందరినీ తోడుకుంటూ చాలా హ్యాపీగా వెళ్తున్నారు బాలయ్య ప్రోగ్రామ్కి. జై బాలయ్య. బాలయ్య ఒక్కడే ఫిల్మే కదా, ఎక్కువగా ఫ్యామిలీ జతలో కూర్చొని
నీట్గా థియేటర్లో చూడగలము. అందుకని ఎక్కువ మంది బాలయ్యని లైక్ చేస్తుంటారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారిది అలాగే చేస్తూ ఉంటారు అనుకోండి. బట్ బాలయ్య ఎప్పుడు ఆల్వేస్ గ్రేట్. తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ కుడి వాళ్ళ పిల్లోళ్ళు కళ్యాణరామ్, జై నందమూరి. చూడండి యూత్ అంతా తెల్లొస్తున్నారు. వయసు అయిన పెద్దోళ్ళు. వీళ్ళు ఎలాగో బాలయ్య ఎన్టీఆర్ అంటే చాలా పరిచయంత పెద్దోళ్ళు ఉంటారు. చూడండి బాలయ్య అంటే ఇలా ఉంటుంది. మరి ప్రతి కంబానికి ఒక కట్అవుట్ వేసుకోవచ్చు. పార్కింగ్ అంతా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇంకా వెహికల్ అంతా లోపలికి వదలట్లేదు. వెహికల్ సేఫ్టీ కోసం పార్కింగ్ బాగానే చేశారు. ఇంకా టికెట్లు అంతా తీసుకున్న తర్వాత అందరినీ వదులుతారు పోలీసు వాళ్ళు. అక్కడక్కడ బ్యారికేడ్ వేసి ఇంకా అడ్డం పెట్టారు. జనం ఎలా వస్తున్నారు చూడండి. సాయంత్రంగా ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు చూడండి ఎలా ధరలు వస్తున్నారు చూసారా. బాలయ్య అంటే ఎవరు కూడా అభిమానించాల్సిందే బాలయ్యని. అంత బాగా ఆయన మెసేజ్లు ఇస్తూ ఉంటారు. భగవంత్ కేసులో ఇంకో మంచి మెసేజ్ ఇచ్చారు అమ్మాయిల గురించి. చూడండి ఒక ముస్లిం సోదరుడు కూడా పోతున్నాడు. ఆయన కూడా బాలయ్య అంటే ఇష్టము. అన్నోళ్ళంతా వస్తున్నారు. ఎక్కడెక్కడ ఇంకా తెలియదు, చాలా దూర బారు ఇంకా వస్తున్నారు. ఒక ఆయన కనబడారు రాజమండ్రి అని చెప్పాడు. ఎంత దూరమో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా నాకు, బట్ ఎంత క్రేజో చూడండి. పోలీస్ సెక్యూరిటీ ఇక్కడ ఇంకా కనీసం కిలోమీటర్ ఉంది. అంత దూరం ఇంకా పోలీస్ బ్యారికేడ్లు వేసి అంత ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. జనం బాగుండాలని, సేఫ్టీగా వెళ్ళాలని. ఇది చింతామణి మదనపల్లి బైపాస్. ఇది చూడండి ఎక్కడ చూసినా బాలయ్య కటౌట్లే. అరేంజ్మెంట్స్ మేము క్రేజ్లో ఊహించాం కానీ దానికి డబల్ ఉన్నాయి. ఇక్కడంతా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇదైతే దానికోసం వెళ్ళదు కానీ ఏదో రోడ్లో పోతుంది. చాలా చిన్న కుక్క పిల్ల వచ్చి కుక్కలు సేవ్ చేస్తుంది. పార్కింగ్ అక్కడెక్కడో అరేంజ్ చేశారంట. బట్ అందరూ టికెట్ల కోసం ఇక్కడిక్కడ నిలిపేసి అలా ఎక్కడంటే అక్కడ వెళ్తున్నారు. బట్ పార్కింగ్ తర్వాత యొక్క ప్రాపర్ ప్లేస్లో వేస్తాము. జై బాలయ్య. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకేమీ పార్టీ ఇది కాదు కానీ మేము అభిమానులము. ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా పార్కింగ్ కోసం ప్లేస్ ఇచ్చి చాలా హెల్ప్ చేస్తున్నారు బాలయ్య కోసము. ఈ ప్లేస్ అంతా పెట్రోల్ బంక్ వాళ్ళు ఇచ్చిన గాడీల కోసం ఫ్రీగానే ఇచ్చారు పార్కింగ్. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఎక్కువ ఫోటోల్లో మోక్షజ్ఞ కనపడ్డారు. మోక్షజ్ఞ గారి ఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న మంది ఎక్కువ ఉన్నారు. ఆయన ఇంకా ఎంట్రీ కాకుండానే చాలా పోస్టర్లో ఆయన ఫోటో ఉంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఒక మూవీ చేశారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్లో పోతుందని. ఫైర్ ఇంజన్ ఇక్కడ కూడా ఒకటి అరేంజ్ చేస్తారు. అక్కడ కాదని ఇక్కడ కూడా ఒకటి అరేంజ్ చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే రోడ్ పొడవుకి ఇక్కడగా ఎక్కువ మంది పోలీసు వాళ్ళంతా ప్రొటెక్షన్ ఉంది. ఇంకా ఈవినింగ్ చాలామంది ప్రొటెక్షన్స్ కోసం పోలీసు వాళ్ళు వచ్చేట్టు సమాచారం ఉంది. ఇప్పుడే ఎక్కువ మంది చేరుకున్నారు. ఇదంతా పార్కింగ్ కోసం అరేంజ్ చేస్తారు. చాలా ఎక్కువ క్రౌడ్గా వస్తున్నారు జనము. పాస్ చూడండి వివిఐఐపి అని ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు పాస్ని కూడా. ఎవరో కానీ మంచి పాస్ క్వాలిటీగా ఉందండి. పాస్ ఇంత క్వాలిటీ అవసరం లేదు, బట్ ఇంత క్వాలిటీగా చేశారంటే సినిమాను కూడా ఏ రేంజ్ క్వాలిటీలో తీసుకుంటారు. బోయపాటి గారు, బాలయ్య గారు నిర్మాతలు బాగా దీంట్లో కనబడుతుంది. వాళ్ళ వాల్యుబుల్స్ ఎలా ఉంటాయి సినిమా పైన వర్తిగానే. సరే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కట్ చేసి అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇంకో వీడియో చేస్తాను మీకోసము. అక్కడ లోపల ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అంతా చూసి బాలయ్య వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక ఫోటో పెడతాను. నేనైతే ఫస్ట్ టైం బాలయ్యని చూస్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎలా కనబడతారో ఎలా ఉంటారో తెలియదు. ఒక ఫోటో దొరికితే నాకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు అనుకోండి. అంత ఫీల్ అయిపోతాను నేను ఈ రోజుల్లో. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్, మోక్షజ్ఞ.